హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. బాబు కుటుంబ సభ్యులతో మోడీ సరదాగా గడపడం, ఆత్మీయంగా ముచ్చటించడం, కుశల ప్రశ్నలు వేసుకోవడం ఇదంతా తెర ముందు కనిపించిన అందమైన చిత్రం. అదే రోజు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా మోడీ వెళ్లడం ఈ పర్యటన ప్రాధాన్యతను మరింత పెంచింది. అయితే ఈ సాన్నిహిత్యం వెనుక, ఈ నవ్వుల వెనుక కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే ఉందా అంటే కాదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ తెర ముందు కథ వెనుక తెలంగాణ రాజకీయ రూపురేఖలను మార్చేసే ఒక భారీ తెర వెనుక వ్యూహం దాగి ఉందనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. 2024 ఏపీ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం అందించిన ఉత్సాహంతో ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలనే ప్లాన్కు ఈ భేటీలోనే పునాది పడిందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ కాస్తో కూస్తో బలంగా ఉన్నప్పటికీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అంత నిర్ణయాత్మక శక్తిగా ఎదగలేకపోయింది. కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నా పార్టీని అధికార తీరాలకు చేర్చే సత్తాపై అధిష్టానానికి కొన్ని అనుమానాలున్నాయి. మరోవైపు బండి సంజయ్ కుమారుడి వ్యవహారం వంటివి పార్టీకి కొంత నెగిటివ్ టాక్ ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ని భర్తీ చేసేందుకు మోడీ సరికొత్త స్కెచ్ వేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నాయి. సరైన నాయకత్వం లేకపోవటం వల్లే ఆ క్యాడర్ అంతా నిస్తేజంగా మారిపోయింది. ఈ లీడర్ లేని లోటును తీర్చి పార్టీని మళ్లీ గాడిలో పెడితే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తెలంగాణలో తిరుగులేని శక్తులుగా ఎదుగుతాయని మోడీ విశ్లేషించినట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో టీడీపీని ముందుగా బలోపేతం చేయాలని, ఆ బాధ్యతను చంద్రబాబుకు అప్పగించాలని మోడీ దిశానిర్దేశం చేసినట్టు టాక్. అయితే కేడర్ను ఉర్రూతలూగించే, ఓట్లు రాల్చే సత్తా ఉన్న ఒక పవర్ఫుల్ స్టార్ క్యాంపెయినర్, క్రౌడ్ పుల్లర్ నాయకుడు తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని, అందుకు నందమూరి వారసుడు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అయితేనే 100% కరెక్ట్ అనే భావనకు మోడీ వచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతోంది. ఏపీలో చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ఇప్పటికే స్థిరపడ్డారు. అయితే లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ పోటీ అవుతారో అన్న భయంతోనే చంద్రబాబు ఆయన్ను దూరం పెట్టారనే ప్రచారం రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టేందుకు ప్రధాని మోడీ ఒక అద్భుతమైన మార్గాన్ని చంద్రబాబు ముందుంచినట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంచుతూనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు లేదా బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను మోడీ వ్యక్తపరిచారట. దీనివల్ల నందమూరి అభిమానులు, టీడీపీ క్యాడర్ మళ్లీ యాక్టివ్ అవడమే కాకుండా బాబు, ఎన్టీఆర్ మధ్య దూరం ఉందనే ప్రచారానికి శాశ్వత తెరపడుతుందని మోడీ చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. మోడీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏపీలో సూపర్ హిట్ అయిన ఈ కూటమి ప్రయోగం తెలంగాణలోనూ రిపీట్ కాబోతుంది. తెలంగాణలో జనసేన పార్టీ కూడా ఈ కూటమితో కలిసి నడిచేలా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ప్రాథమిక చర్చలు జరిగాయి. 2028 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై జెండా పాతటమే లక్ష్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దించాలని మోడీ వ్యూహం రచించారు. ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు మాస్ క్రౌడ్ పుల్లర్స్ రెండు రాష్ట్రాల్లో కూటమిని ముందుండు నడిపిస్తే తిరుగుండదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు మోడీ స్వయంగా చొరవ చూపటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మరి మోడీ గీసిన ఈ స్కెచ్ కు చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.